విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై తన ప్రియుడు విష ప్రయోగం చేశాడు. వారం రోజులుగా చికిత్స పొందుతూ చివరికి రత్నమాధురి తుదిశ్వాస విడిచింది. ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన శేఖర్, రత్నమాధురి 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి ప్రస్తావన మాధురి తెచ్చేసరికి శేఖర్ అంగీకరించలేదని మృతురాలి బంధువులు తెలిపారు. ఇద్దరం చనిపోదామంటూ హోటల్కు తీసుకువెళ్లి నమ్మించి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. వైన్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, కలిసి చచ్చిపోదామని అంటే నేను రెడీగానే ఉన్నాను, అంతే నువ్వు తప్ప ఇంకొకరు ఊహించుకోలేను అన్నది. అమ్మాయి డీప్ లవ్లో ఉంది, కోరుకుంటుంది కాబట్టి అయితే తాగన్నాడు. 2 మాట ఆలోచించి తాగేసింది. తాగిస్తే మగతగా ఉన్నదంటే అని అడిగింది. ఏం కాదులే అది అని వెళ్ళిపోదాం అన్నాడు. తర్వాత ఇది తాగాడా లేదా మరి అమ్మాయి చెప్పలేదు. అయితే ఇప్పుడు శేఖర్ అమ్మాయికి మందు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ తాగినట్టు ఈ అబ్బాయి శేఖర్ అదే ప్రియురాలు తాగింది, చనిపోయింది. ఇప్పుడు విశాఖ ఉంది, చనిపోయింది, ఇచ్చింది. కాకపోతే ఈ ప్రియుడే తీసుకెళ్ళి చేపెట్టాడా? తీసుకెళ్ళి ఈ విషయం తాగినప్పుడు ఇక ట్రీట్మెంట్కి ఏమి లేదు అంటే పూర్తిగా ఆ ప్లాన్ తోటే హత్య చేయడానికి అయితే ప్లాన్ తోటి కదండి. ఇప్పుడు బ్రీడ్ చేసాడు, బ్రీడ్ తాగించాడని మాకు మాత్రం ఇప్పుడు తెలుసు, ఇప్పుడే కదా తెలిసింది. అసలు విషయం అన్న పాయిజన్ ఎఫెక్ట్ అన్న తెలియదు కదా. ఆ అమ్మాయి మన్నాడు బాగానే ఉంది, ఆ తర్వాత రాను డిమ్గా ఉంది, పడుకుంటాను అన్నది, ఏమీ తినలేదు. ఆ లోకల్గా మర్నాడు వామిటింగ్స్ అయ్యాదంటే లోకల్ హాస్పిటల్లో చూపెట్టారు. ఆ చూపెడితే అప్పుడు ఆయన ఇచ్చిన మెడిసిన్కి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుందంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఏదో అనుకోను, వామిటింగ్స్ అంటే వేరే అనుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, అమ్మాయి ఆరోగ్యం రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి అప్పుడు డాక్టర్ గారికి డౌట్ వచ్చేది, ఆ చేతి మీద ఏదో గీటుంటే ఏదో తేడాగా ఉన్నట్టుంది అనేసి వాళ్ళ కజిన్ శిరీష్ అని వాళ్ళ అక్కను అని, ఏటమ్మా ఇది నేను ఇచ్చిన మెడిసిన్కి అయితే ఇప్పటికి రికవర్ అయ్యి రావాలి, ఏదో తేడాగా ఉంది, ఏమి జరిగిందంటే వీళ్ళకి అనుమానం వచ్చి ఇటు దించి వెళ్ళాడు కదా అన్నప్పుడు ఏమైనా మింగిందా అంటే ఇలా పాయిజన్ అయితే అని కాదు, ఏ ఒకరు నిద్ర తర్వాత ఏ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అలాంటి ఏమైనా మింగిందా బాబు, ఏం చేసావు ఏంటి అని అడిగితే ఒక పాయిజన్ ఏదైతే పాయిజన్ తీసుకుందో ఆ పాయిజన్ డబ్బా నాడు వాట్సాప్